సో గైస్ లంబసింగిలో మనమైతే ఇప్పటికీ 3 పాయింట్స్ అయితే కవర్ చేస్తాం అన్నమాట. ఒకటి తాంజంగి చెరువు, ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం సన్ రైజ్ పాయింట్ అయితే చూసాం. దాని తర్వాత ఇంకోటి స్ట్రాబెర్రీ, బ్రోకోలీ, ఇవి మాజొచ్చి అని చెప్పేసి కొన్ని వెరైటీ ఫుడ్స్ ఉంటాయి కదా, వాటి ఫామ్ ఉండే అది కూడా కంప్లీట్ చేసాం. ఎక్కడైనా మనకు కాఫీ ఎస్టేట్ కానీ టీ ఎస్టేట్ కానీ కనిపిస్తే అది ఒకటి ఎక్స్ప్లోర్ చేసేసి, అండ్ అలాగే తాంజంగి ఎక్స్ప్లోరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మామూలుగా చెరువు ఉంటుంది, అక్కడ జిప్ లైన్ ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. ఇవన్నీ అయిపోయినాయి. ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా అరకు వ్యాలీ అయితే వెళ్దామని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు మార్నింగ్ 10 అయితే అవుతుంది టైము, అండ్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. అరకు కూడా మనం చిన్న చిన్న విలేజ్ లాంటి రోడ్లోంచే వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యా. ఎందుకంటే ఆ వైబు వేరే ఉంటుంది అసలు. హైవేకి ఏముంది, వెహికల్స్ అన్ని కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో జమా వెళ్ళిపోతూ ఉంటాము, పెద్ద మజా ఉండదు. ఇలాంటి రోడ్లు అయితేనే మంచి ఎంజాయ్మెంట్ కానీ ఆ వైబు కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మేము రూమ్ ఖాళీ చేస్తాను నేను. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా మనకు స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది. ఇదంతా స్ట్రాబెర్రీలే అనమాట. ఇక్కడంతా ఏంటి కల్టివేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి స్ట్రాబెర్రీ ఫామ్. ఇక్కడ నుంచి వీళ్ళైతే ఎంట్రీ ఇవ్వట్లేదు. ఇంతకుముందు మనం వెళ్ళింది అయితే ఆంధ్ర అని చెప్పేసి, ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్ అని చెప్పేసి అక్కడ ఉంది. ఒక బాక్స్ వచ్చేసి 100 రూపీస్కి అయితే సేల్ చేస్తున్నారు. A1 క్వాలిటీ అని చెప్పొచ్చు, ఎందుకంటే డైరెక్ట్గా చెట్టు మించి తీసుకొచ్చి మనకి ఇస్తారనమాట. లేదు నీకే కావాలనుకుంటే నువ్వు వెళ్ళి తెంపుకోవచ్చు కూడా, అంత ఫ్రీడమ్ అయితే ఉంది ఫామ్లో. ఒక్కసారి కనుక మీరు వచ్చినట్టయితే దాన్ని కూడా విజిట్ చేయండి. సో దారి చూడండి, కొద్దిగా అయితే డ్యామేజెస్ అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. అండ్ ఇలాంటివి అయితే చూసుకుంటూ వెళ్ళాలి. నేను కూడా ఇలాంటి రోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, ఊళ్ళో నుంచి వెళ్ళే రోడ్డు. సో ఇటు వెళ్తూ ఉంటే మనకు పాడేరు కన్నా ముందు అయితే మనకు కొత్తపల్లి వాటర్ఫాల్ అని అయితే వస్తుంది. సో దాని విజువల్స్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. ఒక్కసారి అయితే చూడండి విజువల్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో గైస్, ఇదైతే కొత్తపల్లి వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ నుంచి పార్కింగ్ ఫీజ్ కలెక్ట్ చేస్తారు. బైక్ అయితే 20 రూపీస్, కార్ సైన్ జీప్ 50 రూపీస్. మన బైక్ వచ్చేసి అక్కడైతే పార్క్ చేసాం. దెన్ అగైన్ గోయింగ్ దిస్ వే. సో 100 మీటర్స్ వెళ్ళాలంట. హాయ్ గైస్, ప్రజెంట్ వచ్చేసి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాము. అరకు వెళ్ళే దారిలో ఉంది, లంబసింగి నుంచి అరకు వెళ్ళే దారిలో. సైడ్కి తీసుకుంటే 3 కిలోమీటర్ల లోపలికి అయితే రావాలి. ఎంట్రీ ఫీజు వచ్చేసి అడల్ట్కి వచ్చేసి 60 రూపీస్, అండ్ చైల్డ్ అంటే ఎవరైతే చిన్నోళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చి 30 రూపీస్. మొత్తం అయితే టికెట్ తీసుకొని అయితే లోపలికి రావాలి. కావాలంటే ఇక్కడ మనకు టీ, కాఫీలు ఇలాంటివి అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడికి వస్తే చికెన్ చీక్స్ మాత్రం ట్రై చేయండి ఖచ్చితంగా, అది చాలా ఫేమస్. సో ఇప్పటిదాకా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూసాం కదా. సో బయటికి రాగానే మనకి ఇక్కడ అయితే చికెన్ చీక్స్ అయితే అమ్ముతారనమాట. ఒక్కటి వచ్చేసి 30 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. చాలా బాగున్నాయి, వస్తే మాత్రం ట్రై చేయండి ఒకసారి. నిప్పుల మీద కాల్ చేసి వేడివేడిగా భలే ఉంటాయి ఇక్కడ తింటే. సో ఇవి కొనుక్కొని లోపలికి కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. కాకపోతే ప్లాస్టిక్ కానీ మామూలుగా ఫుడ్ వేస్టేజ్ కానీ అవాయిడ్ చేయడానికి బయటే తింటే బెస్ట్.
గాయస్ మొత్తానికి అయితే పారేడుకి అయితే రీచ్ అయ్యాం. మధ్యాహ్నం ఇప్పుడు 1 కావస్తుంది. మధ్యలో ఏమన్నా తిందాం అనుకుంటే మేము మధ్యలో ఒక జలపాతానికి వెళ్ళాము. మామూలుగా కొత్తపల్లి వాటర్ ఫాల్ అని చెప్పేసి అటు వెళ్ళాము. అటు వెళ్ళేసరికి ఇటు లేట్ అయిపోయింది. సో బట్ హౌఎవర్ ఆకలి అయితే వేస్తుంది. ఫస్ట్ అయితే పెట్రోల్ ఫిల్అప్ చేద్దాము, ఎందుకంటే సింగిల్ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా 60-65 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. అటా పెట్రోల్ ఇటా కార్డు ఉందా? ఫోన్పే ఉందంట. ఫోన్పే ఉందట. జాగ్రత్త. ఓకే, ఈ బంక్ ఏమైనా స్పెషల్? అందరు అమ్మాయిలే ఉన్నారు, అందరూ లేడీసే ఉన్నారు. ఏమైనా స్పెషలా బంక్? అంతేనా? సో ప్రజెంట్ వచ్చేసి పాడేరు అయితే క్రాస్ చేసాము. లంబసింగి నుంచి వస్తుంటే పాడేరు అయితే ఒక ఇన్ బిట్వీన్ పాయింట్ అనమాట. అరకు లంబసింగికి. పాడేరులో చూసుకున్నట్టయితే మనకు అన్ని రకాల షాప్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. కాస్త సిటీ అని చెప్పొచ్చు మిగతా వాటితో కంపేర్ చేస్తే. మరి అరకు పరిస్థితి ఎలా ఉంటుందో ఏంది అని చెప్పేసి ఇప్పుడైతే చూడాలి. ఇటు ఏంటో కానీ మీరు ఇవన్నీ గమనిస్తున్నారో లేదో, నిజంగా ఇక్కడ మనుషులతో కోపిస్తున్నారనమాట పొలాలు. ఇంతకుముందు అయితే మా దగ్గర అయితే మొత్తం మిషన్స్ వచ్చేసినాయి. ఇంతకుముందు మేము ఒక 7-8 ఇయర్స్ క్రితము ఇట్లా కోయించే వాళ్ళము, మనుషుల్ని పెట్టి కోయించి తర్వాత ఎడ్ల బండులతో తొక్కిచ్చి ఇవన్నీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మిషన్స్ వచ్చేసినాయి అనమాట. కాస్త ఆరిపోయినాయి, వడ్లు వరకు ఆరిపోయినాయి అంటే ఇంకంతే, మిషన్ పొలంలో దించేసి కోపిచ్చేస్తాము. డైరెక్ట్గా వడ్లు వచ్చేస్తాయి హార్వెస్టర్ మిషన్లోంచి. ఓకే, మళ్ళీ మీట్ అవుతాను. రోడ్ మాత్రం బాగుంది, కానీ మధ్య మధ్యలో రిపేర్స్ ఉన్నాయి, డైవర్షన్స్ చూపిస్తాను మీకు. సో గైస్, మనము అరకు వెళ్ళే దారిలో ఉన్నాం. ఇక్కడ తారకరామ అని చెప్పేసి ఆర్గానిక్ తేనె అయితే తయారు చేస్తారనమాట. ఇదంతా తేనె పాము చూడండి. వర్కరు పీను డ్రోన్ అంట. సో ఆల్మోస్ట్ ఆల్ మనం అయితే అరకు దగ్గరలోకి రీచ్ అవ్వగానే మనకైతే ఈ ఆర్గానిక్ తేనె ఫామ్ అయితే కనిపించింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మన హనీ బీ కల్టివేషన్, అంటే హనీ కల్టివేషన్ అయితే జరుగుతుంది. సో దీన్ని సెమీ కల్చర్ సంథింగ్ అంటారు అనుకుంటా. దాని డీటెయిల్స్ అయితే మీకు యాడ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.